హర్ష సాయి ఆయన నెగిటివ్ సైడ్ అనేది ఎవరికి తెలియదు. ఆయన వల్ల ఒక 10 మంది ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతున్నాయి. ఈ రోజు చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకునే స్థితికి చేరుతున్నారు. హర్ష సాయి ఇస్ లైక్ ఎట్లయితే ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నాడో, జనాలకు హెల్ప్ చేస్తున్నా అనే పేరుతోటి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ బెట్టింగ్ యాప్స్ నుంచే వస్తున్నాయి. సో మరి బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈరోజు యువతని చెడుదారి పట్టిస్తూ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతోటి వాళ్ళు డబ్బు సంపాదనకి వీళ్ళని ఒక పావులుగా వాడుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడి ఈ యువతకి తెలియకుండా వాటిలో ఒకసారి దిగినాక 10,000, 1,00,000, 2,00,000 అట్లా తెలియకుండా అర్థం కాకుండా వాళ్ళ ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టుకొని చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకునే స్థితికి చేరుతున్నారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో బయాసన్ యాదవ్ కానీ, ఇమ్రాన్ కానీ, ఇంకెవరైనా సరే దీన్ని ప్రోత్సహించొద్దు. దీన్ని ప్రోత్సహించడం వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. చేయడం వల్ల యువత ఈ దేశానికి ఏదైతే వెన్నుముక అంటున్నామో ఆ యువత చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. సో మన తెలంగాణ ప్రభుత్వం అలర్ట్గా ఉండి వీళ్ళని వెంటనే కఠిన శిక్ష అమలు చేసి వీళ్ళని ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించకుండా అండ్ వీళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తప్పెవరు చేసినా తప్పే, అది ఇమ్రాన్ అయినా, అది బయాసన్ యాదవ్ అయినా, అది ఇంకొకరైనా సరే. సో ఇట్లా మిస్టేక్స్ చేయొద్దు, చేసి పిల్లల యువకుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అనేది నా కోరిక. మరి ఇమ్రాన్ గారిని అరెస్ట్ చేయబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? తప్పు చేశాడు కదా. ఇప్పుడు ఆయన బెట్టింగ్ యాప్ ఆయన ఆడడమే కాకుండా ఇట్లా ఆడాలి అని చెప్పి చూపించి వాళ్ళని ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడమే కాకుండా ఆయన వల్ల ఒక 10 మంది ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతున్నాయి ఈరోజు. సో అది కరెక్ట్ పద్ధతి కాదు. అది తప్పు ఎవరు చేసినా తప్పే. కాబట్టి కోర్టు గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా అది కరెక్ట్. మరి పిల్లలతోని వీడియోలు చేస్తుంటారు ఎప్పుడు, అంటే హగ్గులు అని చెప్పేసి, ఇట్లా లవ్ అని చెప్పేసి, అది కరెక్ట్ అంటారా అట్లా చేపించడం చిన్న పిల్లలతో? అంటే నాకు తెలిసినంత వరకు అయితే మనకి 18 years కి ఓటు హక్కు కల్పిస్తారు. సో బేసిక్గా ఏంటంటే లెస్ దెన్ 18 ఆర్ 14 కంటే అబోవ్ పిల్లలతోటి వర్క్ చేయిస్తారు. సో ఇక్కడ ఇప్పుడు టెక్నాలజీ, మీడియా ఇదంతా పెరగడం వల్ల దాని ప్రభావం చాలా ఉంది పిల్లల మీద. దానివల్ల ఏం జరుగుతుందంటే డే టు డే లైఫ్లో ఈజీ మనకి అట్రాక్ట్ అవుతున్నారు పిల్లలు. తొందరగా ఫాలోవర్స్ పెంచుకోవాలి, తొందరగా సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలి, తొందరగా సక్సెస్ రావాలి అని చెప్పి ఏది పడితే అది తప్ప రైట్ అనేది వాళ్ళకి తెలుస్తలేదు. పేరెంట్స్ కన్సర్న్లో జరుగుతలేదు. సో జరిగినా కూడా కొంతమంది పేరెంట్స్ దీనికి సపోర్ట్ చేయడం ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. సో ఇట్లాంటివన్నీ చేయకూడదు. ఈ చిన్న ఏజ్లో ఇట్లాంటివన్నీ చేస్తే దాని ప్రభావం అనేది ఫ్యూచర్ మీద పడుతుంది. అండ్ ఆ పిల్లలే కాదు, ఇప్పుడు వాళ్ళని చూసి ఇంకా నలుగురు అట్లా తయారవుతారు. దానివల్ల సమాజం అనేది మొత్తం ఒక బ్యాడ్ ట్రాక్లోకి వెళ్తుంది. సో దీనికి కూడా గవర్నమెంట్ ఒక రూల్ తీసుకురావాలి. సో ఇప్పుడు ఎట్లయితే యూట్యూబ్ గైడ్ లైన్స్ ఉన్నాయో అట్లనే గవర్నమెంట్ కూడా ఈ గైడ్ లైన్స్ అనేది ప్రొవైడ్ చేసి ఈ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు, లేదా ఇంతకంటే తక్కువ చేస్తే ఇంతకంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు చేస్తే పేరెంట్స్ కన్సర్న్లో జరిగేటట్టు ఒక లా అనేది మీడియా రిలేటెడ్ ఆర్ యూట్యూబ్ రిలేటెడ్ ఇట్లాంటివన్నీ తీసుకొస్తే ఇంకా బాగుంటది. డెఫినెట్లీ అండి. దానికి రీజన్ కూడా చెప్తా. ఇప్పుడు ఒక పర్సన్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కాబట్టే మనం దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం. అదర్వైజ్ మనం దాని గురించి ఆలోచించాం, అసలు పట్టించుకోం కూడా. సో అది చెప్పేటోడు పర్ఫెక్ట్ ఉండాలి, కరెక్ట్ పర్సన్ ఉండాలి. ఇప్పుడు మనం ఏం నమ్ముతున్నాం అంటే, ఇప్పుడు ఈ పరేషాన్ బాయ్స్ ఛానల్ అయినా సరే, బయాసన్ యాదవ్ అయినా సరే, వీళ్ళు ఏంది యూత్ని అట్రాక్ట్ చేస్తారు బాగా. ఏంటి, యూత్కి బైక్స్ అంటే ఇష్టం, లేదా గ్యాంగ్ మెయింటైన్ చేయడం అంటే ఇష్టం, లేదా నలుగురితో కలిసి ఇట్లా అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం ఇట్లా ఎంజాయ్ చేయడం అంటే బాగా ఇష్టం. సో బేసిక్గా యూత్ని టార్గెట్ చేస్తూ వీళ్ళు ఛానల్ రన్ చేస్తారనమాట. సో ఇట్లాంటి వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. హర్ష సాయి మనం పాజిటివ్ సైడ్ చూస్తాము. మనకి ఛానల్లో ఆయన ఛానల్ చూసినప్పుడు బేసిక్గా, బట్ ఆయన నెగిటివ్ సైడ్ అనేది ఎవరికి తెలియదు. బేసిక్గా ఆయన గురించి కొంచెం రీసెర్చ్ చేసిన వాళ్ళకి, లేదా కరెక్ట్ ఛానల్ చూసిన వాళ్ళకి మాత్రమే ఆయన గురించి తెలుస్తుంది. హర్ష సాయి ఇస్ లైక్ ఎట్లయితే ఫాలోవర్స్ని పెంచుకుంటున్నాడో, జనాలకు హెల్ప్ చేస్తున్నా అనే పేరుతోటి, అదే విధంగా ఆయన ఛానల్స్ని మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు.
లైక్ తెలుగు అయితేంది, తమిళ్ అయితేంది, హిందీ అయితేంది, కన్నడ అయితేంది, ఇట్లా ఛానల్స్ అన్నీ ఇట్లా పెంచుకుంటూ పోతున్నాడు. ఇట్లా పెంచుకుంటూ పోవడం వల్ల ఫాలోవర్స్ ఎవరు పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ ఎవరు పెరుగుతారు, ఎండ్ ఆఫ్ ద డే సో హర్ష సాయికి పెరుగుతారు. సో దీనివల్ల ఆయన మెయిన్ ఎజెండా ఏంటంటే సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం. సో ఆయనకు డబ్బులు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన చేసేదే ల్యాక్స్లో 20 lakhs అని, 10 lakhs అని, 1 lakh అని ఇట్లా ఖర్చు పెడుతూ ఉంటాడు. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ బెట్టింగ్ యాప్స్ నుంచే వస్తున్నాయి. సో నువ్వు మంచి చేసినా చెడు పని తీసుకొని మంచి చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు మంచి చేస్తే నీ జోబుల నుంచి రూపాయి తీసి పెట్టు, దట్స్ కైండ్. ఇప్పుడు చాలా మంది మనం గుడికి వెళ్తుంటాం, రోడ్ మీద చాలా మంది అడక తినేటోళ్ళు ఉంటారు. ఐ మీన్ వాళ్ళు ఏంది, వాళ్ళు సంపాదించిన దాంట్లో ఒక రూపాయో 2 రూపాయలు, 10 రూపీసో 50 రూపీసో ఎంతో కొంత ఇస్తారు. మనం రెస్టారెంట్కి వెళ్తాం, తింటాం, తిన్న తర్వాత అక్కడ వెయిటర్స్ ఉంటారు, వాళ్ళకి మనం ఎంతో కొంత 10 50 టిప్ ఇస్తాం. ఏదేంది మన సంపాదన. అంతేగాని మనం ఒక జోబుల నుంచి ఏది ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించి దాని నుంచి వీళ్ళు లైఫ్ లీడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఈయన హర్ష సాయి విషయంలో చూసుకుంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో ఉంటాడు. ఇవన్నీ ఎట్లా అని ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. సో బ్యాక్ అండ్ రీసెర్చ్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఈయన కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఈయన కూడా క్రోర్స్ ఆఫ్ రూపీస్ వస్తున్నాయి. దాని నుంచి ఈయన లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. సో అది మెయిన్ ఎజెండా. అట్లా హెల్ప్ చేయడం వెనకాల ఏమైనా ప్లాన్ ఉందా? చెప్పాను కదా, సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవాలి, దాని ద్వారా ఫాలోవర్షిప్ ని పెంచుకోవాలి, దాని ద్వారా యూత్ ని అట్రాక్ట్ చేయాలి. నేను నలుగురికి సాయం చేస్తున్నా అంటే హ్యూమన్ ఈజ్ ఎమోషనల్, సారీ మనిషి అనేటోడు ఎమోషనల్ ఉంటాడు. సో వాడి ఎమోషనల్ కైండ్ ని యూటిలైజ్ చేసుకుందామని ఒక చిన్న అదొక ట్రిక్ అనమాట. బెట్టింగ్ అనేది 5 vices లో ఒకటి, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, ప్రాస్టిట్యూషన్, బెట్టింగ్ 5 vices లో ఒకటి బ్యాడ్ వైస్. ఇట్స్ అ బ్యాడ్ వైస్, విఐసి. సో పార్ట్ ఆఫ్ సొసైటీ. అది తగ్గించుకోవడం తప్పితే దానికి మనం దానికి క్లోజ్ చేయలేము దాన్ని. సో మరి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది? మనం రియాలిటీగా మాట్లాడితే మనం ఏం చేయలేము దానికి. అది దేర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ దట్. నువ్వు బెట్టింగ్ యాప్ వచ్చిన తర్వాత యాప్ బెట్టింగ్ అనేసి మనం క్లోజ్ చేయగలుగుతాం, కానీ రూట్ సొల్యూషన్ ఏంటంటే మనం అసలు ప్లే స్టోర్ అనేది ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండగా, ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్లో లేదు అది. మనం ఏం చేస్తాం? అదే ఫారెన్ కంట్రోల్లో ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు యూట్యూబ్ ఆయన బ్యాన్ చేస్తే మన దగ్గర జాబ్స్ పోతాయి. దాని సొల్యూషన్ అనేది లేదు. జస్ట్ సొసైటీలో లైక్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ నౌ అంటే ఫోన్ కాల్ చేస్తున్నప్పుడు ఎవరికైనా మనకు వస్తే వాయిస్ ఓవర్ వస్తుంది, బెట్టింగ్ యాప్స్ మంచి కాదు, అదే తప్పితే దెర్ ఇస్ నో, అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ నో సొల్యూషన్. బెట్టింగ్ యాప్స్ అనేది చాలా తప్పు బ్రో. దాని మీద అన్వేషణ పోరాడుతున్నారు కదా, అది 100% కరెక్ట్. ఇంకా చాలా మంది ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి. మరి ఎవరెవరు అరెస్ట్ అవుతారని అనుకుంటున్నారు మీ పరంగా? మా పరంగా చాలా మంది ఉన్నారు. లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యాడు. ఇంకొప్పుడు మన పరేషన్ బాయ్స్ ఇప్పుడు రీసెంట్ గా అన్వేషణ ఛానల్ పెట్టారు కదా, ఇంకా అలా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు.